పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో భారీ రాజకీయ భూకంపానికి రంగం సిద్ధమవుతోందా? మమతా బెనర్జీకి సొంత పార్టీ నుంచే షాక్ తగలబోతోందా? తృణమూల్ కాంగ్రెస్లో తిరుగుబాటు జెండా ఎగరేసిన నేతల చుట్టూ ఎమ్మెల్యేలు చేరుతున్నారా? ఏకంగా 50 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం ఇప్పుడు బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తోంది. వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ మాజీ రాజ్యసభ సభ్యుడు రితబ్రత్ బెనర్జీ, సందీపన్ సాహాలను టీఎంసీ బహిష్కరించినప్పటికీ వారి ప్రభావం తగ్గలేదనే చర్చ జరుగుతోంది. కోల్కతాలో పలుమార్లు రహస్య సమావేశాలు జరిగినట్లుగా సమాచారం. రితబ్రత్ వర్గానికి చెందిన 50 మంది ఎమ్మెల్యేలు మమతా బెనర్జీకి దూరమయ్యే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయంగా సంచలనం రేపుతున్నాయి. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ వ్యవహార శైలిపై అసంతృప్తి పెరిగిందన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో మమతా నివాసంలో జరిగిన కీలక సమావేశానికి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. పరిస్థితి మరింత ముదిరితే టీఎంసీ 2 వర్గాలుగా చీలిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలా జరిగితే అసలైన టీఎంసీ ఎవరిది అన్న వివాదంతో పాటుగా పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపైన న్యాయ పోరాటం తప్పదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అభిషేక్ బెనర్జీతో పాటు తమ పార్టీ నేతలపై దాడికి నిరసనగా మమతా బెనర్జీ కోల్కతాలో ఆందోళనకు దిగారు. తనకు బెంగాల్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ఢిల్లీలోనే తేల్చుకుంటారని దీదీ హెచ్చరిస్తున్నారు. తాను రోడ్లపై ఆందోళన చేయడం ద్వారానే పార్టీ లోపల బయట పట్టు సాధించవచ్చని ఇప్పటికే మమత డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది.